వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున నేను మీ సాయిస్తరంగశెట్టి. ముందు ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. అనంతపురంలో తుపాకుల కలకలం. తుపాకులు సరఫరా చేసే మధ్యప్రదేశ్ గ్యాంగ్ అరెస్ట్. తిరుమలలో సైకో హల్చల్. చిన్నపిల్లల వెంట పడుతూ చంపేస్తానంటూ కత్తితో బెదిరింపు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు. కుళ్ళిపోయిన కూరగాయలతో కూరలు, పురుగులు పడిన అన్నం. పుష్ప సినిమా స్టైల్లో ఆవుల స్మగ్లింగ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రాణాలకు తెగించి భారత సైన్యానికి అండగా నిలిచిన పంజాబ్ కు చెందిన శ్రవణ్ సింగ్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తింపు. ఆలగడ్డ మండలం బత్తలూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. తిరుమల శ్రీవాణ్ణి దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సినీ నటి మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. అహోబిలం పారువేట ఉత్సవ శోభాయాత్రలో పాల్గొన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురంలో తుపాకుల కలకలం. తుపాకులు సరఫరా చేసే మధ్యప్రదేశ్ గ్యాంగ్ అరెస్ట్. ముఠాలోని 3 సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు 5 కంట్రీమేడ్ రివాల్వర్లు, 30 బుల్లెట్లు, ఒక ఖాళీ మ్యాగజైన్, ఒక తల్వార్ స్వాధీనం. భార్యను తుపాకీతో బెదిరించిన భర్త కేసు ఆధారంగా వెలుగులోకి వచ్చిన మధ్యప్రదేశ్ గ్యాంగ్. తిరుమలలో సైకో హల్చల్. చిన్నపిల్లల వెంట పడుతూ చంపేస్తానంటూ కత్తితో బెదిరిస్తూ ఓ వ్యక్తి కలకలం రేపాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి పశ్చిమ బెంగాల్ కు చెందినవాడిగా గుర్తించారు. कौन से गाँव? बंगाल का. बंगाल. ओके. आगे पड़कोंडे. ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ దారుణ ప్రవర్తన. ఆకలితో అలమటిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు. స్కూల్ ఆవరణలో పిల్లలందరూ కలిసి పురుగులు పడిన అన్నం ప్లేట్లతో నిరసన. కుళ్ళిపోయిన కూరగాయలతో కూరలు, పురుగులు పడిన అన్నం తినలేక ఇబ్బందులు పడుతున్న పిల్లలు. మాకు రోజు అన్నం పురుగులు అన్నమే పెడతారు. ఏమంటే పిల్లలు ఏమన్నా మాట్లాడకపోతే అది పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు. అన్నం ఎట్లా ఇంకా తింటే కూడా అట్లే తిడతాడు. మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది. ఏమంటే ఇంకా సార్కి ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం. రోజు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం. ఏమనంటే విలేకరులకు ఫోన్ చేస్తారని చెప్తారు. అబ్దుల్లాపూర్ మేట్ వద్ద 70కి పైగా ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని గోరక్షక కార్యకర్తలు పట్టుకున్నారు. నిందితులు పోలీసులు కళ్లు కప్పేందుకు లారీ పైభాగంలో తాడి మట్టలతో ప్రత్యేకంగా అర్లను ఏర్పాటు చేసి వాటి కింద గోవులను దాచారు. ఈ లారీకి ఒకవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉండడం గమనార్హం. అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఈ దారుణం వెలుగు చూసింది. HR 68 B6965 देखो ये पलटा है तो TG तेलंगाना 61 4261 जरा कोई मिनट क्या किसका है फिर ना ये अभी विश्वास नहीं है ना जो तुम समझ रहे बात तो करे तो बोलते बिना जो देखो यकीन नहीं आ रहा तो गाड़ी वो मैं बोल रहा हूँ आपको देखो आप थोड़ी बहुत समझ लो. देखो ये गाड़ी है ना, ये गाड़ी खरीदने की बात कर रही है. देखो इधर मैं बताऊँ. हाँ किधर से किधर क्या ये बागुलपुरा. ये गाड़ी का 2 नंबर है ना कहीं को नंबर एक ही है, लेकिन ये गाड़ी ट्रांसफर हुई है, वो नंबर जो नंबर है उसका एक हरियाणा नंबर है, एक तेलंगाना ट्रांसफर हुई है वो
गाड़ी ट्रांसफर हुई है वो नंबर पे तेलंगाना कराए। ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రాణాలకు తెగించి భారత సైన్యానికి అండగా నిలిచిన పంజాబ్ కు చెందిన శ్రవణ్ సింగ్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించింది. సైనికులకు పాలు, నీరు, టీ వంటివి అందిస్తూ సాయపడిన ఈ 10 ఏళ్ల బాలుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ లభించింది. శ్రవణ్ చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను భారత సైన్యం భరిస్తోంది. लाइन ट्रूपर्स की मदद की, लोगों को प्रेरित किया। वंश तैयार सामाजिक कार्य उम्र ఆలగడ్డ మండలం బత్తలూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. డివైడర్ ను దాటి బస్సును ఢీకొన్న క్వాలిస్ వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలు, గాయపడిన వారిని ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, మహాద్వారం వద్ద స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించిన పండితులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి వాహనాలలో తరలి వస్తున్న భక్తులు. అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద బాళ్లు తీరిన వాహనాలు, చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు నిలిచిపోయిన వాహనాలు. సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద భక్తుల ఇబ్బందులు. సినీ నటి మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఈసారి కూడా తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తున్నాం. గతంలో హీరోయిన్ మాధవీలతతో మాపై అబండాలు వేశారు. ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తాం. మాధవీలత మేము కాంప్రమైజ్ అయ్యాం. నేను మాధవీలతకు సారీ చెప్పాను, ఆమె నాకు సారీ చెప్పింది. జేసీ ప్రభాకర్ రెడ్డి. 29వ బ్రహ్మాండం అంతా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు పెద్దగా పెట్టినాం, ఎగ్జిబిషన్ అన్నీ పెట్టినాం. 30వ తేదీ డిగ్రీ పిల్లలకు 10th డిగ్రీ వాళ్ళకు పెట్టినాం. 31వ మా భార్యలకు, మా పిల్లలకు అంటే పెళ్ళైన వాళ్ళకు వాళ్ళకు సపరేట్గా పెట్టి ఆ రోజు మీరు రాకూడదు, 39 రాకూడదు, యు ఆర్ నాట్ అలౌడ్. మిగతా రోజుల్లో రావచ్చు సార్. 2 రోజులు రండి బాగుండే. పోయినసారి మాకు ముందు దాని మీద అబండాలు వేసారు. ఆయమని చీఫ్ గెస్ట్గా పిలిచాలనుకుంటానా, మాధవి లతనే వచ్చేదటికి లేదు. పిలిచారా ఆల్రెడీ సార్? మా ఫ్రెండే కదా, మళ్ళీ ఎప్పుడైనా కొట్లాడినా కాంప్రమైజ్ అవుతాం కదరా, అట్లా కాంప్రమైజ్ అయినాం. నేను ఆయనను చెప్తే అపాలి చెప్తే అన్న తప్పేంది నా పాప చెప్పుకున్నాం, అంతా బాగున్నాం. మరి వస్తుంది లేదో నాకు తెలియదు. ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు స్పోర్ట్స్ ఉన్నాయి. శుక్రవారం నంద్యాల పట్టణంలో మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అహోబిల శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవ శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో జరిగింది. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొని అహోబిల పారువేట ఉత్సవ పల్లకీలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వాళ్లను దర్శనం చేసుకున్నారు. దయచేసి బాలకి చేయండి.
మనోడే మన మా తమ్ముడు అవుతాడు, తమ్ముడు మా అల్లుడు అవుతాడు. అహోబిలం లక్ష్మీ నరసింహోత్సవాన్ని పారోత్సవాన్ని యునెస్కో గుర్తింపు రావాలి, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలి ఈ పారువేట ఉత్సవాన్ని అని చెప్పి మనము ఆనాడు కేంద్ర మంత్రి గారికి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా ఎంతో చక్కగా వీళ్ళు నిర్వహించారు. మన ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా లెటర్లు రాయడము, ఈరోజు కోటి సంతకాలతో ఈరోజు ముందుకు వెళ్ళి ఈరోజు ముర్ము గారికి ఆహ్వానం పలికి పారువేట ఉత్సవం ఎంత మహత్తరమైన ఇదో తెలిసేలాగా, ప్రపంచం మొత్తం తెలిసేలాగా తెలియజేయడానికని ఇది ఒక ప్రయత్నము. ఖచ్చితంగా పారువేట ఉత్సవాన్ని యునెస్కో గుర్తింపు వచ్చేలాగా నేను నా వంతు కృషి చేస్తాను, ఖచ్చితంగా జరిగేలాగా చేస్తానని మాట్లాడుతున్నాను. చూసారు కదా, ఇది ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి.